T4 News. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటానని పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటానని పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరూ అవసరం లేదని స్వయంగా రేవంత్ రెడ్డే వచ్చి సిద్దిపేటలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు వాళ్ళు వీళ్ళు ఎందుకని ప్రశ్నించిన హరీష్ రావు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయనే తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డిని తనపై పోటీకి ఆహ్వానిస్తున్నట్టు హరీష్ రావు వెల్లడించారు. మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని చెప్పిన హరీష్ రావు తలకిందులుగా తపస్సు చేసిన ఆయన మళ్లీ సీఎం కారని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరతారో లేదో చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుందని హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనతో బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుందని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన హరీష్ రావు తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసని పేర్కొన్న హరీష్ రావు సమయం వచ్చినప్పుడు తమ సత్తా చాటుతామని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డికి ఇదే చివరి టర్మ్ అని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అన్నదాతలను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనను తమ పార్టీ స్వాగతిస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు కుటుంబ నియంత్రణను కఠినంగా పాటించినందుకు దక్షిణ భారత రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేను అథారిటీగా చెప్తున్నా, ఐ హావ్ ఎ డాక్యుమెంట్ విత్ మీ. మీరు 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను తీసుకుంటున్నారు. ఏది పారిశ్రామిక పార్కుల పేరు మీదనో, ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు మీదనో, ఆన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ 50,000 ఎస్సీ ఎస్టీ భూములు. అవి కూడా ఎక్కడ? సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, హైదరాబాద్కు దగ్గరున్న చోట చాలా విలువైనటువంటి భూములు. పట్టాలు ఇస్తే ఆ దళిత సోదరులు, ఆ గిరిజన సోదరులు కోటీశ్వర్లు అవుతారు. పట్టాలు ఇవ్వకుండా మీరు 10,000, 20,000 ఎకరానికి ఇచ్చి ఆ భూములు తీసుకుంటే పాపం వాళ్ళు ఎటుకాకుండా అవుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఇంకోటి చెప్పారు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పారు. మేనిఫెస్టో రాసిన పెద్దలు శ్రీధర్ బాబు గారు మీ ముందే ఉన్నారు, మీ జిల్లా వాసులు. అయితే ఆ భూములకు పట్టాలన్నీ ఇవ్వండి. లేదు, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆ ఎస్సీ ఎస్టీ భూములకు మరి పట్టా భూములతో సమానమైనటువంటి డబ్బు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? దయచేసి గౌరవ మంత్రి గారు దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పసార వ్యవహారం ఇప్పుడు తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇప్పసార విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ నేత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్పసారా, దాని ప్రయోజనాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ ఇప్పసారాపై పలువురు సభ్యులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్ప పువ్వు సారా అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన రాకేష్
రాకేష్ రెడ్డి ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించడం గందరగోళానికి కారణమయ్యింది. రాకేష్ రెడ్డి తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని అవమానించారంటూ మండిపడ్డారు. ఇప్ప పువ్వు సారా పథకానికి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమయ్యాయి. ఇప్ప సారాకు ఇప్ప టకీలా లేదా ఇప్ప ఏదైనా పేరు పెట్టుకోవాలని ఆయన వెటకారంగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి తప్పుబట్టారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దివంగత మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరును ఇప్పసారా విషయంలో ప్రస్తావించి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అవమానించారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఇందిరమ్మ మీద ఇప్పటికీ అక్కసును వెళ్లగక్కుతున్నారని మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. ఇందిరాగాంధీని అవమానించేలా మాట్లాడడం అంటే మహిళా సమాజాన్ని మొత్తం అవమానించినట్లేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీని ఉక్కు మహిళ, దుర్గామాత అని గతంలో వాజ్పేయి అన్న వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారానికి కారణం కావడంతో ఎట్టకెలకు రాకేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు ఇందిరాగాంధీపై గౌరవం ఉందని, ఆ గౌరవంతోనే ఆమె పేరును పెట్టొద్దని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇప్ప పువ్వు సారా తయారీ కేంద్రం ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరును పెట్టడం అలవాటు అని, ఈ నేపథ్యంలోనే కొత్తగా తీసుకువచ్చే ఇప్పసారా పథకానికి మాత్రం ఆమె పేరు పెట్టొద్దని సూచించినట్లు వివరణ ఇచ్చారు. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లా ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను రాకేష్ రెడ్డి గారు అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష? రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు? పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో చికెన్ షాపులు మూత పడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే కమిషన్ మార్జిన్ భారీగా తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూత పడనున్నాయి. దీనిపై పౌల్ట్రీ కంపెనీలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయి అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. కిలో చికెన్ ఏకంగా 320 నుంచి 370 వరకు విక్రయిస్తున్నారు. వేసవి కాలంలో కోళ్లు చనిపోవడం, ఇతర కారణాలతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో కోడిగుడ్ల ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కొన్ని రోజుల క్రితం ఒక కోడిగుడ్డు 8 వరకు అమ్మగా ఇప్పుడు వాటి ధరలు 5కు దిగి వచ్చాయి. కానీ కోడి మాంసం ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయినా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మాంసం తప్పకుండా ఉండాల్సిందే. అయితే మటన్ ధరలు ఏకంగా 1000 ఉండడంతో సామాన్యులు చికెన్తో అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు చికెన్ ధరలు కూడా పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తాజాగా మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. చికెన్ దుకాణాలకు ఇచ్చే మార్జిన్ కమిషన్ను పౌల్ట్రీ కంపెనీలు భారీగా తగ్గించడంతో వారు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పౌల్ట్రీ కంపెనీల నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణలో చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్ చేయడానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్ కమిషన్ పెంచే వరకు తాము చేస్తున్న పోరాటాన్ని ఆపేది లేదని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటున్నప్పటికీ అమ్మకందారులకు వచ్చే లాభాలు మాత్రం భారీగా తగ్గిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓటీఆర్ అప్డేట్ గడువును మరోసారి పోస్ట్ పోన్ చేసింది. అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా మార్చి 25 వరకు ఇచ్చిన గడువును ఇప్పుడు తాజా నిర్ణయంతో ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించబడింది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని టీజీపీఎస్సీ అధికారులను సూచించారు. అసలు ఓటీఆర్ ఎందుకు అప్డేట్ చేయాలి? టీజీపీఎస్సీ ద్వారా వచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేయాలంటే అభ్యర్థులకు ఓటీఆర్ నమోదు తప్పనిసరి. ప్రతి ఒక్కరికి ఒక ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. అది అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. భవిష్యత్తులో అభ్యర్థులు ఏవైనా ఉద్యోగ దరఖాస్తులకు అప్లై చేసుకుంటే ఓటీఆర్లోని వివరాలనే ప్రాథమికంగా సమాచారంగా పరిగణిస్తారు. ఓటీఆర్ అప్డేట్లో తప్పనిసరిగా ఉండే విషయాలు ఇవే: తాజా కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత విద్యార్హత సర్టిఫికేట్లు, మార్చుకోగల వివరాలు ఏంటంటే అదనపు విద్యార్హతలు, అడ్రస్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమి లేయర్ స్టేటస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, కేటగిరీకి సంబంధించిన సమాచారం, ఇతర ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు మార్చడానికి అవకాశం ఉండదు. ఓటీఆర్ అప్డేట్ చేయాలంటే ఇదే ప్రాసెస్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ https.www.tgpsc.gov.in కు వెళ్ళాలి. మీ టీఎస్పీఎస్సీ ఐడితో పాటు డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్డేట్ ఓటీఆర్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత విద్యా కేటగిరీ వివరాలను సరిచూసి అవసరమైతే ఎడిట్ చేయాలి. కొత్త ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మీరు ఎడిట్ చేసిన అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని సబ్మిట్ చేయాలి. తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి రేవంత్ రెడ్డి తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావడం కలే అని తెలిపారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు, రేవంత్ రెడ్డి తనపై పోటీకి దిగాలని సవాల్ చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడో జరగాలి, సీట్లు పెరిగి మహిళా రిజర్వేషన్ అమలు జరిగితే స్వాగతిస్తామని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం మీడియాతో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిందని, అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతోనే తేట తెల్లమైందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అతి తక్కువ నిధులు అంటే 2% నిధులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది, గ్యారంటీలను తుంగలో తొక్కింది కనుకే బడ్జెట్ పేపర్లు చించేశాం, చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపామని వివరించారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించే వాళ్ళం కదా. ఇంకో వారం పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరో వారం పాటు అసెంబ్లీ జరగాలి. సభ జరుగుతున్న తీరు అస్సలు బాగలేదు. ఈ రోజు 2 ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు 16 నోటిఫికేషన్లు, 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటుంది. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 98% బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి మళ్లించాలని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను 2% మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. అసెంబ్లీ నడిపించడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటల సభను వాయిదా వేశారు. రోజు 0 అవర్ తీసుకుంటామని చెప్పి 2 రోజుల నుంచి 0 అవర్ తీసుకోవడం లేదని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. తాజా వాతావరణ పరిణామాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్స్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి సహా 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. నిన్న కురిసిన వడగళ్ల వానకు పలు చోట్ల పంటలు దెబ్బతినగా సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో అత్యధికంగా 3.49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు
తీరాలకు రాకూడదని హెచ్చరించింది. అయితే కోస్తా, ఆంధ్ర, యానాంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. భాగ్యనగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించనుంది. ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయని, వడగాల్పుల పట్ల ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.